కూటమి ప్రభుత్వం ఆఫ్కాస్ను రద్దుపరిస్తే మున్సిపల్ శాఖకే ఆ బాధ్యత వహించాలి అని, వీటిని ప్రైవేట్ వ్యక్తులకు, బడా కంపెనీలకు, ఏజెన్సీలకు అప్పగించాలి అనే మంత్రులు అభిప్రాయాలను తీవ్రంగా పరిగణించాలి అని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు తాటిపాక మధు విమర్శించారు. సోమవారం మున్సిపల్ కార్యాలయం వద్ద కార్మికులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు తాటిపాక మధు మాట్లాడుతూ కనీస వేతనాలు 35,000 చెల్లించాలి అని, మున్సిపల్ ఉద్యోగ కార్మికుల వేతనాల చెల్లింపు, పనులు అప్పగింత, నిర్వహణ, సాంఘిక భద్రత మున్సిపల్ శాఖకే పూర్తి బాధ్యతలు ఉండాలి అని, ప్రైవేట్ కంపెనీ ఏజెన్సీలకు అప్పగించొద్దు అని డిమాండ్ చేశారు. అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ తక్షణమే చేయాలన్నారు. కార్మికులకు గత 3 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సరెండర్ లీవ్, ఎన్కాష్మెంట్, 3 డిఏలు తక్షణమే విడుదల చేయాలి అని, ఇంజనీరింగ్ కార్మికుల వేతనాల పెంపుకే గత సమ్మెలో నాటి ప్రభుత్వంతో అంగీకారమైన అగ్రిమెంట్ మేరకు వేతనాలు పెంచాలి అని డిమాండ్ చేశారు. యూనియన్ జిల్లా అధ్యక్షులు రెడ్డి రమణ, ప్రధాన కార్యదర్శి అల్లం వెంకటేశ్వరరావు, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి త్రిమూర్తులు, ధనాల దుర్గమ్మ, నందకిషోర్, మురళి, బంగారు గిరిబాబు, గుడుపు గిరి, మురళి, శారద, పోలమ్మ, అల్లం బాలు, శ్రీనివాస్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల మీద ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా మున్సిపల్ ఆఫీసులు ధర్నాలు జరుగుతున్నాయి. ప్రధానంగా మొన్న జరిగిన కేబినెట్ సమావేశంలో కొందరు మంత్రులు ఆప్కస్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆప్కస్ విధానం రద్దు చేసి మరలా బడా కార్పొరేట్ కాంట్రాక్ట్ వ్యక్తులకు ఇవ్వాలని చూస్తున్నారు. అలా కాకుండా మీరు ఆప్కస్ని రద్దు చేస్తే మున్సిపల్ శాఖకే మా జీతాలు, వేతనాలు, డిఏలు ఇవ్వాలని కోరుతున్నాం. రెండోది, లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక హామీ ఇచ్చారు. ప్రధానంగా ఏంటంటే మేము అధికారంలోకి రాగానే వైద్య శాఖ, మున్సిపల్ శాఖ ఈ 2 శాఖల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేస్తానని చెప్పారు. ఇప్పటికి 8 నెలలు అయింది. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో మున్సిపల్ కార్మికులందరూ కూడా పర్మనెంట్ చేస్తానని హామీ ఇవ్వాలని కోరుతున్నాం. అంతేకాకుండా రిక్షా కార్మికులు, రిక్షా తొక్కే కార్మికులందరూ కూడా 9,000కే పనిచేస్తున్నారు. ఓ పక్క సుప్రీంకోర్టు 24,000 రూపాయలు వేతనం ఇవ్వమని కోరితే ఈ ప్రభుత్వం సిగ్గుగా 9,000 రూపాయలు ఇస్తే ఎట్లా బతకాలి, ఎలా జీవించాలి, పిల్లల్ని ఎలా చదివించుకోవాలో సందర్భంగా చెప్పమన్నాం. అందుకని ఈ ప్రధాన సమస్యల మీద ఉద్యమం చేస్తున్నాం. ఎప్పటికైనా గుర్తించుకో, చంద్రబాబు నాయుడు గారు మున్సిపల్ కార్మికులు పరిష్కారం చేస్తామని చెప్పారు. మీరు పరిష్కారం చేయకపోతే అతి కీలకంగా ఈ ఆప్కాస్ కార్మికులు చాలామంది చనిపోయారు. వాళ్ళ కుటుంబ ఉద్యోగాలను కోరుతున్నాం. ఈ సమస్యల మీద ఏఐటీసీ దశల వారి పోవడం నిర్వహిస్తుంది. ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని తెలియజేస్తున్నాం. తాటిపాక మధు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు. ఎవరు వస్తారు, ఏదో చేస్తారు అని చెప్పేసి మేము కూడా ఈ ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది. కానీ వచ్చిన తర్వాత కూడా తిప్పినట్టుగా ఉంది. అయితే ఇదే తీరు ఉంటే గత ప్రభుత్వం జరిగినట్టుగానే మిమ్మల్ని కూడా ఇదే గద్దె దించుకోవద్దని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి మా సమస్యలను పరిష్కరించి మమ్మల్ని పర్మనెంట్ చేయాలని ఈ ధర్నా కార్యక్రమం ద్వారాగా తెలియజేస్తున్నాను.